ఎక్కువ కాలం జీవించేవాడు అని కానీ లేకపోతే శాశ్వతంగా జీవించేవాడిని చిరంజీవి అంటారు. అలాంటి చిరంజీవి గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము. లైఫ్లో అద్భుతాలు చాలా రేర్గా జరుగుతాయి. అలాంటి అద్భుతమే జరిగింది ఎయిర్ప్లేన్ క్రాష్లో. అదేంటంటే టోటల్ 242 మెంబర్స్ ట్రావెల్ చేస్తుంటే అహ్మదాబాద్ నుంచి లండన్కి 241 మెంబర్స్ చనిపోతే ఒకళ్ళు బతికారు. ఆయన పేరే విశ్వాస్ కుమార్ రమేష్. ఆయన బ్రిటిష్ నేషనల్ కానీ ఇండియన్ ఆరిజినే. లాస్ట్ 8-9 మంత్స్గా ఇండియాలోనే ఉన్నారు. మిగతా 240 మెంబర్స్ ప్యాసింజర్స్ లానే తన బ్రదర్ అజయ్ కుమార్తో కలిసి విశ్వాస్ కుమార్ రమేష్ స్టార్ట్ అయ్యారు. జీవితంలో 99.99999% అన్నీ ఆవిరైపోయాయి. ఇంకా మనం ఏమీ చేయలేము, నా బతుకు సంకనాకిపోయింది, ఇన్ని దారులు మనకు మూసుకొని పోతాయి. కానీ 0.00001% చోట ఎక్కడో ఒక మిరాకిల్ జరిగి మన లైఫ్ చేంజ్ అయ్యే సిచ్యువేషన్ అరైజ్ అవుతుంది. దాన్నే మిరాకిల్ అంటారు. అలాంటి మిరాకిలే విశ్వాస్ కుమార్ రమేష్ జీవితంలో జరిగింది. 241 మెంబర్స్ చనిపోయి ఒక్కడే బతికి మన ముందున్నాడంటే దాన్ని మిరాకిల్ కాకుండా ఏమంటారు? దాన్ని గ్లిమ్మర్ ఆఫ్ హోప్ అని అనకుండా మనం ఇంకేమనగలం చెప్పండి. అసలు అంతమంది చనిపోయి విశ్వాస్ కుమార్ రమేష్ ఎలా బతికాడు అండ్ ఆ స్టోరీ ఏంటి అన్నది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. విశ్వాస్ కుమార్ రమేష్ సీట్ నెంబర్ వచ్చి 11A. అంటే అది ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గరే ఉన్న సీట్ అది. ఇలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అరైజ్ అయినప్పుడే ఎస్కేప్ అవ్వడానికి కానీ దూకేయడానికి కానీ వెరీ క్రూషియల్ రోల్ ప్లే చేసే సీట్ లోనే మన విశ్వాస్ కుమార్ రమేష్ కూర్చున్నారు. తన సీట్ వచ్చి మెయిన్ బాడీ పార్ట్ ఆఫ్ ద ప్లేన్ అంటే ఫ్యూస్లేజ్ లో ఉంది. అంటే వింగ్స్ మిగతా కనెక్టివిటీకి మెయిన్ గా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. రమేష్ రిపోర్టర్స్ తో మాట్లాడాడు, తను ఎలా బయటపడ్డాడు ఏంటి అన్నది. సో ఏం మాట్లాడాడు అంటే ప్లేన్ స్టార్ట్ అయ్యి గాల్లోకి ఎగిరి కరెక్ట్ 1 minute లోపలే క్రాష్ అయిపోయింది. నేను చనిపోయాను అనుకున్నాను, కానీ కళ్ళు తెరిచి చూస్తే బతికే ఉన్నాను. నా సీట్ బెల్ట్ ని అన్బకిల్ చేసుకొని ఫ్యూజ్లేజ్ ఇరిగిపోవడం వల్ల అండ్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి కొద్దిగా స్పేస్ ఉంటే దాన్ని జరుపుకొని కొద్దిగా నడుచుకుంటూ వచ్చాను, కానీ నేను ప్లేన్ నుంచి దూకలేదు అని చెప్పాడు. బయటకు వచ్చి కొద్దిగా ముందుకెళ్ళగానే ప్లేన్ పేలింది అని కూడా చెప్పాడు. తను ఏదైతే కూర్చున్న సీటింగ్ పొజిషన్ ఉందో ఆ పార్ట్ ఆఫ్ ద ప్లేన్ వచ్చి ల్యాండ్ మీదే ఉంది. మిగతా పార్ట్ వెళ్ళి ఆ మెడికల్ కాలేజ్ హాస్టల్కి వెళ్ళి గుద్దుకుందని చెప్పాడు. తన కళ్ళ ముందే చనిపోయిన శవాలని చూశాను అని చెప్పుకుంటూ వచ్చాడు. అండ్ ఆ 241 ప్యాసింజర్స్ లో తన బ్రదర్ అజయ్ కూడా ప్రాణాలు కోల్పోయాడని చెప్పాడు. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన కొద్ది సెకండ్స్ కి ఇదంతా జరిగిపోయిందని చెప్పాడు. అండ్ లోపల ఫ్లైట్ లో గ్రీన్ లైట్స్ ఇవన్నీ అలర్ట్ లా వచ్చింది. పైలట్స్ ఇంజన్ థ్రస్ట్ ఇంక్రీజ్ చేయడానికి యాక్సిలరేట్ చేయడానికి కొద్దిగా ట్రై చేశారు, కానీ అది వెళ్ళి నేరుగా అక్కడ గుద్దుకుందని కూడా చెప్పాడు. తను ఏం ఎక్స్ప్లెయిన్ చేసే సిచ్యువేషన్ లో కూడా లేదని చెప్పాడు. నీ డెస్టినీ అంటారా, గ్లిమ్మర్ ఆఫ్ హోప్ అంటారా, లేకపోతే మిరాకిల్ అంటారా అన్నది మీరే చెప్పండి. ఇంత బాధలో కూడా, ఇంత దుర్ఘటనలో కూడా, ఇంత సాడ్ ఇన్సిడెంట్లో కూడా మనకి ఏదో తెలియని హ్యాపీనెస్ ఏమన్నా ఉంది అంటే అది విశ్వాస్ కుమార్ రమేష్ బతికి ఇలా మన ముందు తిరుగుతుంది. ఎంత కష్టం వచ్చినా నా జీవితం అయిపోయింది అన్న చోట కూడా ఎక్కడో ఒక చోట ఒక హోప్ అన్నది మనల్ని బతికిస్తుంది, సర్వైవ్ చేస్తుంది అన్నది విశ్వాస్ కుమార్ రమేష్ లైఫ్ మనకు ప్రూవ్ చేసింది. హోల్ వరల్డ్ ఈస్ హ్యాపీ ఫర్ విశ్వాస్ కుమార్ రమేష్. ఒకటేంటంటే ఇలాంటి మేజర్ క్రాష్లు, ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు చాలా మంది ట్రోమాలో అలా ఉండిపోతారు. అంతకుముందు ఇన్సిడెంట్ 1987లో కూడా ఒక క్రాష్ జరిగింది. ఆ సర్వైవర్ ఇలానే సర్వైవ్ అయ్యి ఇయర్స్ ట్రోమాని ఫేస్ చేశాడంట. సో విశ్వాస్ కుమార్ రమేష్ హోప్ హీ రికవర్డ్ సూన్ అండ్ లివ్ హిస్ లైఫ్ వెరీ నార్మల్లీ. విశ్వాస్ కుమార్ రమేష్ వాళ్ళ ఫ్యామిలీకి ఒక హ్యాపీ మూమెంట్ అయితే ఒక సాడ్ మూమెంట్ కూడా ఉంది. ఇంతమంది చనిపోయినా ఒక్క కొడుకు మాత్రం బయటికి వచ్చాడని ఆనందపడాలా, లేకపోతే 2 కొడుకులు తిరిగి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వస్తారని ఎదురు చూసే వాళ్ళ పేరెంట్స్ ఒక్క కొడుకే తిరిగి వచ్చాడని వాళ్ళు బాధపడాలా? ప్రపంచం మొత్తానికి విశ్వాస్ కుమార్ రమేష్ జీవితం ఒక హోప్ని అయితే ఇచ్చింది. ఇంత బాధలో కూడా ఒక తెలియని హ్యాపీనెస్ అయితే ఇచ్చింది. ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి భయ్య ఒక్కటి మాత్రం ఇంకా కళ్ళ ముందే మెదులుతుంది. అదేంటంటే పైలట్స్ ఎందుకు ఇంకా బాధేస్తుంది అంటారా? ఫ్లైట్లో ట్రావెల్ చేస్తున్న ప్యాసింజర్స్కి తెలియదు వాళ్ళు చనిపోబోతున్నారని. అక్కడ మెస్లో కూర్చున్న మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్కి తెలియదు వాళ్ళు చనిపోబోతున్నారని. కానీ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన కొద్ది సెకండ్స్కి పైలట్స్కి అర్థమైపోయింది వాళ్ళు చనిపోబోతున్నారని. వాళ్ళు చనిపోబోతున్నారని తెలిసినప్పుడు వాళ్ళ కళ్ళ ముందు జీవితం మొత్తం ఒక్కసారిగా ఫ్లాష్ అయి ఉంటుంది. అందరి ఫ్యామిలీస్ లానే వాళ్ళు కూడా లండన్కి వెళ్ళి సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయ్యి తిరిగి 3 రోజుల్లో వస్తామని అనుకున్న ఆ హ్యాపీ మూమెంట్స్ వాళ్ళకు గుర్తొచ్చి ఉండొచ్చు. ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ భార్య బిడ్డలు, వాళ్ళ తల్లిదండ్రులు గుర్తొచ్చి ఉండొచ్చు. కానీ అంత బాధలో కూడా ఆ ఫ్లైట్లో ఉన్న ప్యాసింజర్స్ని సేవ్ చేయాలన్న వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఒకవైపు అయితే, వీళ్ళ జీవితాలు కూడా పోతున్నాయన్న బాధ ఒకవైపు. ఈ రెండింటిని వాళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటూ దిగమింగుకున్న నరకయాతన వర్ణాతీతం. వాళ్ళు ప్రయత్నించారు, పోరాడారు,
కానీ ఫ్లైట్ వాళ్ళని గివప్ ఇచ్చేలా చేసింది, వాళ్ళ ప్రాణాలు తీసింది. అక్కడ ఉన్న ప్యాసింజర్స్ అందరికీ ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత వాళ్ళు చనిపోతున్నారని తెలుసు. కానీ పైలట్స్గా వాళ్ళు చనిపోతున్నారని నాకు బాధ ఒకవైపు ఉండే, వీళ్ళందరినీ కాపాడాలన్న ఒక రెస్పాన్సిబిలిటీ ఒకవైపు. ఆ 10-15 సెకండ్స్లో ఆ పైలట్స్ యొక్క మెంటల్ స్టేట్ తలుచుకుంటుంటేనే చాలా చాలా బాధిస్తుంది భయ్య. డ్యూయల్ ఇంజన్ ఫెయిల్ అయ్యి 1000 feet కూడా గాల్లోకి ఎగరని ఫ్లైట్ని కంట్రోల్ చేయాలి, నార్మల్ స్టేట్కి తీసుకురావాలి అని వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఆల్టిట్యూడ్ని అందుకోలేక యాక్సలరేషన్ రైజ్ అవ్వక ఇంజన్ ఫెయిల్ అయ్యి ఒక పక్క స్టాలింగ్ సౌండ్స్ వాళ్ళకి అలర్ట్స్ వచ్చినా ఏమీ చేయలేని స్థితిలో వాళ్ళు ప్రయత్నించి పోరాడి చివరిగా వాళ్ళ ప్రాణాలను వదులుకున్నారు. వీ నీడ్ టు రెస్పెక్ట్ అండ్ సెల్యూట్ దోస్ పైలట్స్. ఎందుకంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అన్ ఈజీ జాబ్. మీరు అనొచ్చు అది వాళ్ళ డ్యూటీ కదా. ఎంత డ్యూటీ అయినా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళు కూడా జీవితాలే. వీటన్నిటి మధ్యలో మీడియా కానీ చాలామంది పైలట్స్ మిస్టేకే, పైలట్స్ ఫెయిల్యూరే అంటున్నారు. అది చాలా తప్పు భయ్యా. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఆ ఇన్వెస్టిగేషన్లో ఏంటి అన్నది మనకు తెలియాల్సి ఉంది. అంతవరకైనా వాళ్ళకి ఆ రెస్పెక్ట్ ఇవ్వండి, వాళ్ళ ఫ్యామిలీస్కి స్ట్రెంగ్త్ ఇవ్వండి, వాళ్ళని కూడా ఒక మనుషులాగే చూడండి, వాళ్ళకి కొద్దిగైనా రెస్పెక్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. 3 రోజుల నుంచి ఆ పైలట్స్ యొక్క మెంటల్ స్టేట్ ఆలోచిస్తుంటేనే చాలా చాలా బాధగా ఉంది. ఆ ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యి ఫైనల్గా ఒక కంక్లూషన్కి వచ్చేంత వరకు అట్లీస్ట్ మీరు వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకపోయినా పర్లేదు, వాళ్ళని ఏమనకండి, ఇది పైలట్స్ మిస్టేక్ అని పాయింట్అవుట్ చేయకండి. లైఫ్లో ఎప్పుడు హోప్ని వదులుకోకండి. మీ జీవితంలో, మనందరి జీవితాల్లో కూడా ఏదో ఒక రోజు మిరాకిల్ జరగచ్చు. సో హోప్ అయితే వదులుకోకండి. ఆ పైలట్స్కి కానీ, ఆ చనిపోయిన ఫ్యామిలీస్కి కానీ వాళ్ళ కోసం ప్రే చేయండి. వాళ్ళ ఫ్యామిలీస్కి స్ట్రెంగ్త్ ఇవ్వాలని కోరుకోండి. మరిన్ని అప్డేట్స్ అండ్ అన్నోన్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే లైఫ్ ఇస్ జిందగీని సబ్స్క్రైబ్ చేసుకోండి.